మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆయలయ్య గారు ఉన్నారు. ఆయలయ్య గారు, జై జై హే తెలంగాణ గానం పైన, అదేవిధంగా రాష్ట్ర చిహ్నం దాన్ని రూపకల్పన పైన ఒక రకమైనటువంటి రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సింబల్ నుండి చార్మినార్ను తొలగించడంని వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర కూర్చొని నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అంటే అసలుకి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది మార్పులు చేర్పులు? ఇవాళ చిహ్నం మీద జరుగుతున్నటువంటి చర్చ అంత అవసరం లేదేమో నా అభిప్రాయం. అయితే ఇప్పుడు అందులో చార్మినార్ తీసేస్తున్నాం అన్నటువంటి చర్చ జరుగుతున్నది. చార్మినార్ అనేది ఒక మతానికి సింబాలిక్గా ఉండేటువంటి గుర్తది. కాబట్టి ఇక్కడ మతము అనేటువంటిది కులానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి తెలంగాణ మూమెంట్లో లేదు. సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు ఉద్యమాల్లో నిర్మాణంలో ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఆ సింబాలు ఉండొద్దు అనే దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అసలు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన అంటే మన మీడియాలో వస్తున్నటువంటి తీరును ఆ సింబాలిక్ను చూస్తే అది వాస్తవం కాదనేది ప్రభుత్వం చెప్పింది. మేము ఇంకా వేరే చేస్తున్నాం, ఇది కాదనేది మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఇందులో 3 మతాలకు సంబంధించినటువంటి గుర్తుండాలి, మొత్తం తెలంగాణ యావత్తు 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఉండాలి. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అంతా కూడా వ్యవసాయక దేశం, వ్యవసాయం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం తీసుకుంటామని వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద వచ్చినటువంటి లోగో కావచ్చని మనం అనుకోవచ్చు. కానీ ఆ లోగోలో వాస్తవంగా కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అన్ని కులాలు అన్ని మతాలకు సాంకేతికంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం అంటేనే కూడా త్రివర్ణ పథకం అనేది కూడా భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు కలుపుకొని పెట్టినటువంటి సింబాలిక్. అట్లా తెలంగాణ సింబాలిక్లో ఉండడంలో కూడా తప్పేం లేదు. కానీ కేటీఆర్ గారు కూడా చార్మినార్కి ఎందుకు పోయిండు అంటే అందులో మళ్ళీ ముస్లింలు ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి. ఇక్కడ కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తామనేది చెప్పడంతో అక్కడ పోయి ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి తీసుకురావడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సింబాలిక్ను తీసేయడం అనేది ప్రభుత్వము ఏదైతే అనుకుంటుందో దాన్ని చెప్పినటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉన్నది. కులాలు మతాలు తెలంగాణ మా ప్రాంతం 69లో జరిగినటువంటి ఉద్యమకారుల చరిత్ర ఇదంతా పెట్టాలన్నటువంటి మరి అంతా గతంలో ఉన్న దానికి సంబంధించింది రాజరిక పరిపాలన అటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి సింబాలిక్ ఉన్నది కదా. మరి దాన్ని ఎవరిని అడిగిరు అంటే ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి తీరే కదా. కాబట్టి ఆ సింబాలిక్ మీద ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం కూడా ఒక దశలో దాన్ని బ్రేక్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సరే వాళ్ళు ఒక మాట అనుకున్నా కానీ దాన్ని ఆపిరానంటే ఇంకా ప్రజలల్లో వ్యతిరేకత కానీ సానుకూలత కానీ వచ్చే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆపినట్టు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ పాటను కూడా 10 సంవత్సరాల తర్వాత పెట్టుకునేటువంటి దుస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. మరి అప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ పిల్లలు మొత్తం పాడుకుంటున్నారు. 20 ఏళ్ళ నుంచి ఆ పాటను వాడుకుంటున్నప్పుడు మరి అప్పుడు లేనటువంటి చర్చ ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. రైట్, ఆత్మగౌరవం అందరికీ అవసరమే, అందరికీ ఆత్మగౌరవం ఉండాల్సిందే. మరి పెట్టనప్పుడు కదా ఆత్మగౌరవం, పెట్టినప్పుడు కదా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది. పెట్టనప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడాలి. ఇప్పుడు పెడుతున్నప్పుడు దాని మీద ఆత్మగౌరవం ఏమున్నది? సరే, ఇప్పుడు అందశ్రీ గారు కూడా మాట్లాడి చాలా మీడియాలో కూడా వచ్చినటువంటి తీరేందంటే ఆ పాట మీద అనేకమైనటువంటి అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ చేసిండనేది. అయితే ఒక్క విషయంలో నేను అందశ్రీ గారిని వ్యతిరేకిస్తాను. అంటే ఏమంటే ఆయన మాట్లాడినటువంటి తీరేమంటే ఆయన అంటే కీరవాణిని తలదన్నేటువంటి డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడు. కానీ తెలంగాణ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువ గొప్పగా రాసిన వాళ్ళు ఉన్నారు, పాడిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సరే, ఆయనకు అట్లా కనిపించకపోతున్నామో కానీ ఆయన ఎవరినైనా పెట్టుకునేటువంటి స్వేచ్ఛ మాత్రం ఉండదు. కళాకారుడికి కులమానం ఉండదు. ప్రాంతము, కులము, మతము,
లింగ వివక్షత ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. కాబట్టి కళాకారుడు కానీ కవి కానీ స్వేచ్ఛగా ఉండాలి. అది అట్లా ఉంటేనే ఆయన ఇంకా మరిన్ని రచనలు రావడానికి అవకాశం ఉంటుంది, సమాజంలో ఒక మెరుగైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.